హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ బర్ఫీ చేసి చూపించబోతున్నానండి. చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, అలాగే ఎదిగిన ఆడపిల్లలు రోజు ఒక ముక్క తినండి సరిపోతుంది. చాలా హెల్దీ అయిన బర్ఫీ అనమాట. చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ఇంతే కాకుండా ఇది చిన్నపిల్లలకి, మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా దీన్ని చక్కగా స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చండి. మనము దీన్ని ఒక నెల రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బర్ఫీ అనేది ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. డైలీ ఒక గుప్పెడు పల్లీలు తినాలి అని చెప్తూ ఉంటారు. అయితే మనం డైరెక్ట్గా తినలేని వాళ్ళు, పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా బర్ఫీ అనేది చేసి పెట్టుకుంటే రోజు ఒక పీస్ తిన్నా సరిపోతుంది. ఇలా పల్లీలు అనేటివి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేయండి. పల్లీలు మాడకుండా చూసుకోండి, లేదంటే మనకి బర్ఫీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా దూరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. ఈ నువ్వుల్లో కూడా ఐరన్ చాలా ఉంటుంది. ఆడవాళ్ళకి నడుము నొప్పి ఉన్నా, హెయిర్ ఊడిపోతున్నా, కంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ నువ్వులు కూడా మనకి చాలా మంచివండి. ఇప్పుడు వస్తుంది మనకి వర్షాకాలం, చలికాలం, కాబట్టి ఒంట్లో హీట్ను కూడా కాస్త పెంచుతుంది. వీటిని కూడా దూరగా ఇలా చక్కగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను పిస్తా, బాదం తీసుకున్నాను. మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం డైరెక్ట్గా తినడానికి పెద్దగా ఇష్టపడము, బద్దకిస్తూ ఉంటాం కదా. ఇలా బర్ఫీలో చేసుకున్నాం అనుకోండి, రోజు ఒక పీస్ తిన్నా మనము బెల్లం వాడుతున్నాం, నువ్వులు వాడుతున్నాం, పల్లీలు వాడుతున్నాం, డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం, కాబట్టి అన్నీ హెల్తీ అయినవి. చక్కగా అన్నీ కలిపి ఒకేసారి తిన్నట్టుగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా ఫ్రై చేసుకొని నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వారంలో అయితే ఇంకొక హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి. నేను నార్మల్గా ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ బెల్లం అనేది చక్కగా కరగనివ్వండి. ఇది కరిగేలోపు మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలను ఇలా పైన ఉన్నటువంటి పీల్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నువ్వులు కూడా వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడి చేసుకోండి. మనము ఈ పొడి అనేది పల్స్ అనేది ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే పల్లీలు, నువ్వులోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అలా కాకుండా ఒకసారి పల్స్ ఇచ్చి ఆపుతూ అలా తిప్పండి, అప్పుడు పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇలా పొడి చేసుకునే లోపు బెల్లం అనేది కరిగిపోయి చూడండి ఎంత బాగా పాకంలాగా వచ్చేసిందో. ఇది పూర్తిగా గట్టి పాకం రాకముందే దీంట్లో ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు బెల్లం పాకంలో ఈ పొడి బాగా రెండు మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుతూనే ఉండండి. వీటిని మనము కలపడం మాత్రం ఆపకండి, ఎందుకంటే మనకి పాకం అనేది దగ్గర పడుతున్న కొద్దీ ప్యాన్కి అంటుకుపోయి మాడు వాసన వస్తుంది, అప్పుడు బర్ఫీ టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మీకు 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి ఈ బర్ఫీ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇది కాస్త దగ్గర పడ్డప్పుడు కలర్ కొంచెం మారి దగ్గరగా వచ్చేది. ఇలా దగ్గరికే వచ్చిందంటే మనకి బర్ఫీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. ఈ టైంలో స్టవ్ కట్టేసే ముందు మరొక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి. అంతే అండి, సింపుల్గా మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం కష్టపడతాం కానీ హెల్తీగా అయినటువంటి మన ఇంట్లో మనం చేసినవి మనము మన పిల్లలు తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇలా బర్ఫీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దానికి
కాస్త నెయ్యి రాసుకోండి. దీని మీద మనము బర్ఫీ ఇది వేసినప్పుడు అంటుకోకుండా వస్తుంది, మనం ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు. ఈ బర్ఫీని మనం డైలీ తినడానికే కాకుండా హాస్టల్ వెళ్ళే పిల్లలు లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇవి ఒక నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి డైలీ 1 పీస్ తిన్న వాళ్ళకు కూడా హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా ప్లేట్లో నెయ్యి రాసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనము ఇలా ఒక గరిటెతోని ఇలా పైన ట్యాప్ చేసినట్టుగా ఒక 2-3 నిమిషాలు అలా అడ్జస్ట్ చేయండి. అప్పుడు మనకి బర్ఫీ అనేది ఈవెన్గా ప్లేట్కి స్ప్రెడ్ అయ్యి కరెక్ట్గా వస్తుందన్నమాట. పైన అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక నిమిషం అలా ట్యాప్ చేసుకుంటూ మనకి ప్లేట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూను నువ్వులు వేస్తున్నానండి. ఇది జస్ట్ ఏదో చూడ్డానికి బాగుంటుంది అని మాత్రమే వేస్తున్నాను. మీకు ఏవైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని కూడా వేసుకోండి. దీంట్లోనే కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పిస్తా పప్పు కూడా వేసుకుంటున్నాను. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే ఎవరైనా తినడానికి ఇష్టపడతారు కదా, కాబట్టి ఇలా పైనుంచి కొంచెం అలా వేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతోని మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. ఈ బర్ఫీ అనేది బాగా చల్లారితే మనం కట్ చేయడానికి అవ్వదండి, అంత పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బర్ఫీని ఒక 1/2 అవర్ వరకు పూర్తిగా చల్లారే వరకు చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా 1/2 అవర్లో పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్తో తీసుకుంటూ వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకున్న షేప్ వైజ్ తీసేసుకో. మనం కట్ చేసుకున్న షేప్లో ఈ ముక్కల్ని విడివిడిగా చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా హ్యాపీగా తినేచ్చు హెల్దీ ఫుడ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బర్ఫీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి బర్ఫీ అనేది ఎంత స్మూత్గా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.